బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు రంగం సిద్ధమైంది. రేపటి నుండి విచారణ మొదలు కాబోతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన 11 మందిపై ఇప్పటి వరకు పంజాగుట్ట పిఎస్లో కేసులు నమోదయ్యాయి. రేపు యాంకర్ శ్యామల, ఎల్లుండి విష్ణుప్రియ, రీతుల విచారణ కూడా జరగబోతోంది. 2 రోజుల క్రితం టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణుప్రియ, రీతు చౌదరిలను పోలీసులు ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలతో నటి శ్యామల 24న, 25న మరోసారి విచారణకు విష్ణుప్రియ, రీతు చౌదరి హాజరు కాబోతున్నారు. వీరితో పాటు సన్నీ, అజయ్, సుధీర్ కూడా ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే హర్ష సాయి, ఇమ్రాన్ను ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. అటు మియాపూర్ కేసులో మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మీడియేటర్స్ను విచారించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, చెప్పండి. ఇటు చూస్తే బెట్టింగ్ యాప్స్ కేసులో రేపు విచారణ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎవరు రాబోతున్నారు రేపటి విచారణలో? అప్డేట్స్ ఏంటి? ఎస్ సార్, తాజ్ బెట్టింగ్ యాప్స్ కేసులో మరికొంతమందిని పోలీసులు విచారించున్నారు. ఇప్పటికే మనం చూసాం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది పైన కేసులు నమోదు కాగా అందులో ఇప్పటికే టేస్టీ తేజతో పాటుగా కానిస్టేబుల్ కిరణ్తో పాటుగా విష్ణుప్రియ, రీతు చౌదరి నలుగురిని పోలీసులు పంజాగుట్ట పోలీసులు విచారించారు. అయితే ఈ కేసులో నోటీసులు అందుకున్నటువంటి యాంకర్ శ్యామల మాత్రం హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ. కానీ కోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టివేయలేమంటూ చెప్తున్నప్పటికీ ఇటు హాజరు కావాలని చెప్పి, ఖచ్చితంగా సోమవారం విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో రేపు 24వ తేదీన నటి శ్యామలతో పాటుగా మరికొంతమంది కూడా విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. రీతు చౌదరితో పాటుగా విష్ణుప్రియకు 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి మరోసారి విచారణకు పిలిచిన నేపథ్యంలో పంజాగుట్ట పోలీసుల ముందు రేపు శ్యామల, ఇటు 25వ తేదీన మాత్రం రీతు చౌదరి, విష్ణుప్రియలు హాజరయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అయితే విచారణలో సందర్భంగా మొన్న విచారించిన పోలీసులకు, పంజాగుట్ట పోలీసులకు రీతు చౌదరి మాత్రం తనకు బెట్టింగ్ యాప్స్తో ఎలాంటి సంబంధం లేదు, విష్ణుప్రియ ప్రోద్బలంతోనే, విష్ణుప్రియ ప్రేరేపించడం వల్లనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి 25వ తారీఖు జరిగే విచారణలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు ఖచ్చితమైన ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఈ కేసులో అరెస్టులు కూడా చేస్తామని చెప్పిన నేపథ్యంలో రెండోసారి విచారణ ఎదుర్కొంటున్నటువంటి విష్ణుప్రియ, రీతు చౌదరిలో కొంత అరెస్టు భయం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కీలక ఆధారాలు, బ్యాంక్ స్టేట్మెంట్తో పాటుగా వీరు ఏ కంపెనీలకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అంశాలను కూడా పంజాగుట్ట పోలీసులు ఆధారాలు సేకరించిన నేపథ్యంలో రెండోసారి విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్నటువంటి మరో నలుగురు, ఏదైతే ఇప్పటికే కొంతమందిని విచారించిన పోలీసులు, ఇటు మరో నలుగురు ఉన్నటువంటి నికేష్తో పాటుగా మరికొంతమంది, ఇటు ఇద్దరు ఇమ్రాన్తో పాటుగా హర్ష సాయి హైదరాబాద్లో అందుబాటులో లేని నేపథ్యంలో పోలీసులకు ఇంకా అందుబాటులోకి రాలేదు. హైదరాబాద్ కూడా వచ్చినట్లుగా కూడా తెలియలేదు. సో ఈ నేపథ్యంలో పోలీసులు వారి యొక్క ఎక్కడ ఉన్నారన్న అంశాలను కూడా తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇమ్రాన్ హైదరాబాద్కు వచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. సన్నీ, అజయ్, సుధీర్లకు కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వగా మరి వారు కూడా ఈ విచారణకు హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. నటి శ్యామల, రీతు చౌదరి, విష్ణుప్రియల రేపు ఎల్లుండి విచారణ ఉన్న నేపథ్యంలో ఈ కేసులో కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మియాపూర్లో ఇప్పటికే హీరో రానా దగ్గుపాటితో పాటుగా విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్తో పాటుగా మంచు లక్ష్మి, ఇటు నిధి అగర్వాల్, ప్రణీతల టాప్ హీరోలు, హీరోయిన్ల పైన కూడా కేసులు నమోదైన నేపథ్యంలో వీరితో పాటుగా 25 మంది పైన కేసులు నమోదైన అంశం కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసులో మాత్రం, మియాపూర్లో నమోదైనటువంటి కేసులో మాత్రం పోలీసులు మొదటగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం కూడా విచారించాలని చెప్పి భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే టాప్ హీరోస్, సెలబ్రిటీస్ ఉన్న నేపథ్యంలో వారు ప్రమోట్ చేసినటువంటి కంపెనీలకు సంబంధించిన వీడియో ఆధారాలు, ఆర్థికపరమైన లావాదేవీల అంశాలను కూడా పోలీసులు దర్యాప్తు చేసిన అనంతరం, ప్రాథమిక దర్యాప్తులో వాటి యొక్క ఆధారాలు సేకరించిన అనంతరం మిగతా హీరోయిన్లను, టాప్ సెలబ్రిటీలను కూడా విచారించాలని భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే మొదట
ఇటు నిర్వాహకులకు, బెట్టింగ్ యాప్ కంపెనీల నిర్వాహకులకు, వారి ప్రతినిధులకు, ఇటు సెలబ్రిటీలకు, ఈ నిర్వాహకులకు, కంపెనీలకు మధ్య మీడియేటర్లుగా, మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చిన పోలీసులు మొదట నిర్వాహకులను, మీడియేటర్లను విచారించనున్నారు. వారి విచారణ అనంతరం కూడా ఆయా సెలబ్రిటీలు, ఆయా బెట్టింగ్ యాప్స్ కంపెనీలకు, యాప్స్కి ఎన్ని రోజుల వరకు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ చేశారు, ఎన్ని సంవత్సరాలు వారికి ప్రమోట్ చేశారు, ఆయా బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేశారన్న ఆధారాలను కూడా సేకరించినారు. ఆర్థికపరమైన ఆధారాలు కూడా సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో, బెట్టింగ్ యాప్స్ కేసులో మరికొన్ని సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో కీలకంగా వీరు కేవలం 10 నుంచి 20% మాత్రమే వైట్ మనీగా తీసుకున్నారు, మిగతాది బ్లాక్ మనీగా తీసుకున్నట్లుగా కూడా కొన్ని సోషల్ మీడియా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆర్థికపరమైన అంశాలపైన కూడా నజర్ వేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ కేసు విచారణ, దర్యాప్తు అనంతరం మరికొన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది పైన, ఇటు మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మంది పైన టాప్ సెలబ్రిటీస్ పైన కూడా కేసులు నమోదు అవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మరికొంతమంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పరిస్థితి. ఇటు పోలీసులను కూడా ప్రశ్నిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ మిగతా సెలబ్రిటీస్ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన నేపథ్యంలో వారిపైన కూడా కేసులు నమోదు చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికే వీరిపైన కేసులు నమోదు చేసిన పోలీసులు మరికొంతమంది పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. విచారణ, దర్యాప్తు అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎవరిని మొదట ఈ కేసులో అరెస్టు చేయబోతున్నారనేది కూడా ఒక ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సర్తాజ్, ఇదే సాగర్, ఇటు చూస్తే హర్ష సాయి, ఇమ్రాన్లు వీళ్ళిద్దరూ ఇంకా అసలు పోలీసులకు అందుబాటులోకే రాలేదని తెలుస్తోంది. సో వాళ్ళకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు పోలీసులు అనుకోవాలి? ఏమైనా నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతోంది వీళ్ళిద్దరు మ్యాటర్లో? ఎస్ సార్, ఖచ్చితంగా వీరందరిపైన ఇప్పటికే బిఎన్ఎస్ యాక్ట్లతో పాటుగా గేమింగ్ యాక్ట్, ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదైన సందర్భంలో పోలీసులు కూడా వారి యొక్క ఆచూకీ కనుగొనే పనిలో ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం, బెట్టింగ్ యాప్ కేసులో భయ్యా సన్నీ యాదవ్ పైన లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి హర్ష సాయితో పాటుగా ఇమ్రాన్లు ఇప్పటికే దుబాయ్లో కానీ, బ్యాంకాక్లో కానీ ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఇటు భయ్యా సన్నీ యాదవ్ కేసులో వ్యవహరించిన తీరుగానే సూర్యాపేట పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇటు హర్ష సాయి పైన కూడా, ఇటు ఇమ్రాన్ పైన కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేసు నమోదై 10 రోజులైన నేపథ్యంలో ఇప్పటికే ఆ కేసులో ఇప్పటికే కొంతమందిని విచారించిన పోలీసులు చివరిగా ఇటు ఇమ్రాన్, హర్ష సాయిలను కూడా విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. వారి యొక్క హైదరాబాద్కి వారు వచ్చి విచారణకు హాజరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా వారిపైన కూడా చట్టపరమైన చర్యలు, లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటు మియాపూర్లో కూడా ఇప్పటికే హర్ష సాయి కూడా నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో ఈ 2 కేసులతో పాటుగా మరికొన్ని కేసులు హర్ష సాయి పైన నమోదైన నేపథ్యంలో హర్ష సాయితో పాటుగా ఎవరెవరైతే హైదరాబాద్లో అందుబాటులో లేని వారిపైన కూడా తదుపరి చర్యలకైతే పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. సర్తాజ్, సాగర్, ఇటు శ్యామల హైకోర్టు నుండి ఆర్డర్స్ తెచ్చుకున్నారు ఆవిడని అరెస్ట్ చేయవద్దు అంటూ. సో రేపు ఆవిడ విచారణకు హాజరవుతారు కాబట్టి రేపటి జస్ట్ విచారణ మాత్రమే జరుగుతుందా? అరెస్ట్ అనేది ఏమీ ఉండకపోవచ్చు అనుకోవాలా? ఎస్ సార్, ఇక్కడ ఖచ్చితంగా పోలీసులు చెప్పారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారు ఎవరైనా కూడా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే మొదటగా ఇప్పటికే హైకోర్టుకు ఆశ్రయించినటువంటి శ్యామల అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు మాత్రం కేసును కొట్టివేయలేము, ఖచ్చితంగా ఈ కేసులో అరెస్టు చేయవద్దు అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అదే సందర్భంలో సోమవారం విచారణకు హాజరు కావాలంటూ శ్యామలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొదట విచారణకైతే హాజరు కావాల్సి ఉంటుంది. విచారణ అనంతరం శ్యామల కూడా ఇదే ఆంధ్ర 365 అనే బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేసినట్లుగా కూడా పోలీసులు ఇప్పటికే ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఆర్థికపరమైన అంశాలు, లావాదేవీలకు, లీజ్ అగ్రిమెంట్కి సంబంధించిన మరికొన్ని ఆధారాలను కూడా పోలీసులు సేకరించనున్నారు. విచారణ అనంతరం శ్యామలను రేపు విచారించిన అనంతరం కొన్ని కీలక ఆధారాలు పోలీసులు సేకరించిన అనంతరం కూడా తదుపరి చర్యలకు ఇటు శ్యామలతో పాటుగా రీతు చౌదరి, విష్ణుప్రియలతో పాటుగా మరికొంత మందికి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన అంశంలో కీలక ఆధారాలు పోలీసులు ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో బ్యాంక్ స్టేట్మెంట్లు, మరికొన్ని లీజ్ అగ్రిమెంట్లు, వీళ్ళు బెట్టింగ్ యాప్స్కి ఎన్ని సంవత్సరాలు ప్రమోట్ చేశారు అన్న అంశాలను కూడా ఇక్కడ గేమింగ్ యాక్ట్ ప్రకారం పోలీసులు విచారించనున్నారు. సో విచారణ, దర్యాప్తు అనంతరం కూడా వీరిలో కొంతమందిని అయితే ఆధారాలు సేకరించిన అనంతరం కూడా అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు అయితే చెప్తున్నారు. మరి మొదటగా ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేస్తారనేది కూడా ఒక ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి రేపు ఎల్లుండి విచారణ అనంతరం కూడా ఈ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు
పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సర్తాజ్. ఇక సాగర్, ఫైనల్లీ ఇటు ఇంకొంతమంది కూడా ఈ లిస్టులో యాడ్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే ప్రెసెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విచారణ అనంతరం కూడా ఈ కేసు ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోతుంది అనుకోవాలా? ఎస్ సర్తాజ్, ఇప్పటికే మనం చూస్తున్నాం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది పైన, ఇందులో ఉన్నటువంటి కొంతమందితో కలిపి మియాపూర్లో 25 మంది పైన, సెలబ్రిటీల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఈ నేపథ్యంలో నెటిజన్లు ఇప్పటికే సామాజిక మాధ్యమంలో ఐపీఎస్ అధికారి సజ్జనార్ అనేక అంశాలు లేవనెత్తుతున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఎంతటి వారినైనా పోలీస్ శాఖ వదిలిపెట్టదని చెప్పినారు. ఇప్పటికే మనం చూసాం తెలంగాణ పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది, రాష్ట్ర డీజీపీ కూడా అన్ని జిల్లాలను కూడా అప్రమత్తం చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి వారిపైన ఎన్ని కేసులు నమోదైనా కూడా ఫిర్యాదులు తీసుకోవాలి, బాధితులు ఎవరున్నా కూడా ముందుకు రండి, ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. తాజాగా ఇటు మియాపూర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులే కాకుండా ఇటు హీరో ప్రభాస్ పైన, నందమూరి బాలకృష్ణ పైన, ఇటు గోపీచంద్ పైన కూడా ఈరోజు సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా న్యాయవాది ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి వారిపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొంతమంది పైన సోషల్ మీడియాలో ఎవరైతే ఇటు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, టాప్ సెలబ్రిటీలు, హీరోయిన్లు కూడా ఎవరిపైన కూడా ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో మరికొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. మరికొంతమంది సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన అంశాలు కూడా వెలుగులో వస్తున్న నేపథ్యంలో వాటి యొక్క ఆధారాలు సేకరించిన అనంతరం కూడా పోలీసులు వారిపైన కూడా మరికొంతమంది సెలబ్రిటీల పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.